ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు బి రామతీర్థ శర్మ గారు మనతో ఉన్నారు. ఆలయ చరిత్రను అలాగే అమ్మవారి మహిమలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. ఖడ్గం చక్ర గదేశ చాప పరిఘాన్ శూలం శుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రేణేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యా మస్తోసపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. అమ్మవారు ఆషాఢ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయంకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అమ్మ ఆశీర్వచనములు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారు ప్రతి నిత్యము భక్తులకు ఎంతో మహిమలతో దర్శనమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా అమ్మవారికి బోనాలు సమర్పించటం ద్వారా ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల విశ్వాసం. అలాగే అమ్మవారికి ప్రతి నిత్యము కూడా అభిషేకము, అర్చనలు కార్యక్రమం జరుగుతుంటుంది. ముఖ్యంగా అమ్మవారికి స్వర్ణ పుష్ప అర్చన, అష్టోత్తర కుంకుమార్చన మరియు అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన, అభిషేకము జరుగుతాయి. ఈ విధంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి విశేషంగా 21 రోజు 41 రోజు ప్రదక్షిణం చేసేటటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం ఇంకా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా సంతానం కాని వారికి, వివాహం కాని వారికి కూడా అమ్మవారి అనుగ్రహం ద్వారా వారి యొక్క కోరికలు తీరుతాయని మనం చెప్పుకోవచ్చును. అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారు సికింద్రాబాద్ విశేషంగా ఇక్కడ భక్తులు దేశ విదేశాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మన అమ్మవారు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఎంతోమందికి దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా కోరికలు తీరాయి. కాబట్టి అమ్మవారు చాలా విశేషమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది, మాతృస్వరూపిణి వంటిది. కాబట్టి మనము చండీ సప్తశతిలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. కాబట్టి అమ్మ మాతృస్వరూపంగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం నిర్వహించబడుతూ ఉంటుంది. అమావాస్య రోజు రుద్రహోమం నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి ఉప ఆలయమైనటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పక్కన శ్రీ మహాకాళేశ్వర స్వామి, వీరభద్రేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరులు అమ్మవారి యొక్క ఉప ఆలయంగా పరిగణించబడుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా వీరభద్రేశ్వర స్వామికి మరియు మహాకాళేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ప్రతి నిత్యము మహాకాళేశ్వర స్వామికి, ప్రతి సోమవారము పూర్ణాభిషేకం, అన్ని దేవతలకు అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదండి. ఆ బోనాలు సమర్పించేటప్పుడు అందులో వేసే పదార్థాల గురించి, అలాగే ఎందుకు సమర్పిస్తారు, ఆ విషయాలు తెలియచేయండి. అమ్మవారి అనుగ్రహం. అమ్మవారికి బోనం సమర్పించటం అంటే భోజనం సమర్పించినటువంటిది. కాబట్టి అమ్మవారికి ఈ బోనం అనేటటువంటిది అమ్మవారికి సమర్పించేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకువస్తారు. ఈ బోనాలు కూడా పొద్దున్నే లేచి తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే లేచి స్నాన సంధ్యాలు చేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని వారి యొక్క శక్తానుసారంగా కుండలో కానీ లేదా బిందెలో కానీ లేదా బంగారు పాత్రలో కానీ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా సమర్పించేటటువంటి సమయంలో కొంతమంది పాయసాన్ని, కొంతమంది అన్నము,
బెల్లము పులగము తయారు చేసుకొని వస్తారు. అలాగే కుండకి లేదా బిందెకు పాత్రకు పసుపు కుంకుమ రాసి వాటికి బొట్టును అలంకరించి తదుపరి దానిపైన మరి ఒక పాత్ర ఉంచి దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి దానిపై దీపారాధన పెట్టి దానికి వేప కొమ్మలు పెట్టి దానిపై దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసేటటువంటి ఈ యొక్క బోనాన్ని మనం చూడవచ్చును. భక్తిగా శ్రద్ధగా అమ్మవారికి సమర్పించేటువంటి బోనము భక్తులు వారి వారి యొక్క శక్తానుసారంగా సమర్పిస్తుంటారు. కొంతమంది పోతురాజులతో డప్పులతో మేళ తాళాలతో ఎంతో శోభాయమానంగా భక్తిగా వారు తీసుకొచ్చి సమర్పిస్తారు. కొంతమంది నాదస్వరంతో, కొంతమంది అమ్మవారి భక్తిగా నడుచుకుంటూ వస్తారు. కాబట్టి ఎవరు ఏ విధంగా సమర్పించినా భక్తి అనేటటువంటిది ముఖ్యం. అలాగే మనము భక్తిగా అమ్మవారికి సమర్పించేటటువంటి ప్రతి నిత్యము కూడా అమ్మవారికి నైవేద్యమే. కానీ పెద్దవారు ఏం చెప్తారంటే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు. కాబట్టి అమ్మవారికి సమర్పించేటటువంటి బోనం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అలాగే అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. శాఖలు అంటే కొమ్మలు, వేప కొమ్మలు మరియు పసుపు నీరు మరి ఒక చెంబుకి అలంకరణ చేసి ఆ చెంబులో నీరు పోసి దానికి వేప కొమ్మలు వేసి దాంట్లో బెల్లము వేసి దాంట్లో పెరుగు వేసి అమ్మవారి దేవాలయం దగ్గర కానీ లేదా పోతలింగడు అని పిలుస్తారు, ఆ పోతలింగడు దగ్గర కానీ సమర్పిస్తే ఎలాంటి రోగాలు రాకుండా ఆ యొక్క గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఆత్మవిశ్వాసం. కాబట్టి అమ్మవారికి సమర్పించేటటువంటి బోనాలు శాఖలు అమ్మవారికి సమర్పించి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అలాగే దేవాలయంలో అమ్మవారి దేవాలయ గర్భాలయానికి వెళ్ళేటప్పుడు మనకు ఎడమవైపున వేప చెట్టు కనిపిస్తుంది. ఈ యొక్క వేప చెట్టు కూడా చాలా శక్తివైనటువంటిది, అమ్మవారి స్వరూపంగా మనం కొలుస్తాం. ఈ వేప చెట్టు కూడా 220 సంవత్సరాల పూర్వమైనటువంటిది. ఈ యొక్క వేప చెట్టు 3 అంతస్తుల పైన అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు. అలాగే ప్రతి శుక్రవారము పసుపు రాసి చీర కట్టి అమ్మవారి ముఖాన్ని సందర్శించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి వేప చెట్టు కూడా ఎంతో పవిత్రమైనది. శాస్త్రంలో మనకేమి చెప్తుంది అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా మనం కొలుస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అమ్మవారికి జరిగే ప్రత్యేక జాతరలో అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా జాతర శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు.